హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వంటలోని ములంకాడ పకోడీ పులుసు పెట్టబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు కొత్తిమీర, 2 టమాటాలు, కొద్దిగా కరివేపాకు, ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న పకోడీ, కట్ చేసి పెట్టుకున్న ములంకాడ. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం ముక్కలు వేసుకొని ఫ్రై చేస్తాం. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేస్తాం. 2 స్పూన్లు సాల్ట్ కూడా వేసుకుని టమాటాలు బాగా మగ్గేంత వరకు టమాటాలు మగ్గిపోయాయి. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములంకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇది కొంచెం మూత పెట్టుకుని కాసేపు మగ్గించుకోవాలి. ఈలోగా మనం పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని కడిగేసి నానబెట్టుకోవాలి. కొద్దిగా పసుపు, కారం కూడా వేసుకొని ఒక పావుగంట సేపు మగ్గనివ్వాలి. కొద్దిగా వాటర్ వేసుకొని 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, ఇందులో పెట్టేసి ఈ ములంకాయలు ఉడికేటట్టుగా కొంచెం వాటర్ పోసుకోవాలి. 30 వంతు ఉడకాలి ములంకాయలు చక్కగా మగ్గిపోయినాయి. ఇందులో మనం చింతపండు ముద్దు వేసుకోవాలి. పులుపు తగ్గట్టుగా ఉప్పు, కారం అన్నీ ఉన్నాయో లేవో సరిగ్గా చూసుకొని, చాలకపోతే మరి కొంచెం వేసుకొని ఇది కొంచెం మరగనివ్వాలి. ఇప్పుడు పులుసు మరుగుతున్నప్పుడు మనము ఇందులోకి పకోడీ వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఈ పులుసు 5 మినిట్స్ మరిగితే అయిపోయినట్టే. పులుసు అంతా అయిపోయింది. మూత పెట్టేసుకున్నాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.